నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినటి ముఖ్యాంశాలు. తూర్పు నియోజకవర్గం సంబంధించి గుణదల క్లస్టర్ లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. పంచచర్లలోని ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆకస్మిక తనిఖీ. అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిక. కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీఓ బాలకృష్ణ. విజయవాడలోని రాజ్ భవన్ కు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు. ఇది కేవలం ఆరోగ్య విచారణ మాత్రమేనని వైసీపీ వర్గాలు మీడియాకు వెల్లడి. తూర్పు నియోజకవర్గం సంబంధించి గుణదల క్లస్టర్ 2, 3, 6 డివిజన్ లో ఆటోనగర్ క్లస్టర్ 4వ డివిజన్, మొగల్ రాజ్పురం క్లస్టర్ 5వ డివిజన్ స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా మంచి స్పందన లభిస్తుంది. చంద్రబాబు మాటలు ప్రజలెవరూ నమ్మరని తెలిసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు తమ ప్రతినిధులను ఇంటింటికి పంపించి జగన్మోహన్ రెడ్డి ద్వారా ప్రతి ఇంటికి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు వస్తే, చంద్రబాబు అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు లబ్ధి ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారన్నారు. ప్రజలను మోసం చేసే విధంగా మీ ఇంట్లో 3 పిల్లలు, 3కి అమ్మఒడి వస్తుందని, 3 పిల్లలకి కలిపి 15,000, 45,000 వస్తుందని, 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1,500 ఇస్తామని, ఇంటికి 2 ఉంటే 2కి నెలకి 1,500 చొప్పున సంవత్సరానికి 36,000 వస్తుందని, చదువు పూర్తే ఉద్యోగం లేని నిరుద్యోగులకు నెలకి 3,000 చొప్పున సంవత్సరానికి 36,000 ఇస్తామని, ఇతరాలు పథకాలు వాటి ద్వారా వచ్చే లబ్ధిని రాసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ త్రికరణ శుద్ధితో జూన్ 24 నుంచి అమలు చేస్తామని, సంవత్సరానికి 2 లక్షల రూపాయల లబ్ధి చేకూరుతుందని, 5 సంవత్సరాలకి కలిపి 10 లక్షలు లబ్ధి చేకూరుతుందని పత్రాలను, బాండ్లను పంచి ప్రజలు మోసం చేశారన్నారు. ఆ పత్రాలను చూసి చంద్రబాబు మారాడేమో అని ప్రజలు నమ్మి ఓట్లేశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి మేరకు తల్లికి వందనం పథకం అరకొరకగా అమలు చేశారని, దాదాపు 30 లక్షల మందికి ఎగ్గొట్టారని అన్నారు. పెన్షన్ 50 ఏళ్లు దాటిన వారికి ఇస్తారని, ఇప్పుడు దాదాపు 5 లక్షల మందిని తొలగించారన్నారు. అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి అంటే అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలంటున్నాడని, ఎన్నికల ముందు నీకు 15,000 అన్నప్పుడు మీకు తెలీదా, మీకు సిగ్గుందా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేశారన్నారు. చంద్రబాబు హయాంలో అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారన్నారు. ప్రజల వద్దకు వెళ్లి ఎన్నికల ముందు చంద్రబాబు పత్రాల్లో పథకాలు వచ్చాయా లేదా అన్ని ప్రజలను అడిగి గుర్తు చేయాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరలా గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డివిజన్ కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర మరియు జిల్లా కమిటీ, ఆయా డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వాళ్ళు ఏదో ఎక్కువ చేస్తారని చెప్పని ఆశించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అదే మాటలు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము పని చేస్తాము, ఆయనకంటే ఎక్కువ చేస్తామని చెప్పని నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకుని ఈరోజు ఒక్క కార్యక్రమం గారు చేయకుండా ఏమంటున్నారు, మన అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేయూత పథకం కింద ప్రతి ఒక్కరికి 18,000 వచ్చాయి, అవునా? ఇప్పుడు అదేమంటున్నారు, ఆ కార్యక్రమం చేయాలంటే ఆంధ్రాని అమ్మేయాలి అంటున్నారు. విన్నారా మీరు అందరూ? అది ఆంధ్రాని అమ్మేయాలి, ఆ కార్యక్రమం చేయాలంటే అంటున్నారు. ఈరోజు అంతా బాగుండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రం బాగుండి, అంత బాగున్నా వాళ్ళు చేయలేకపోతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 2 సంవత్సరాలు కరోనా వచ్చినా సంక్షేమ పథకాలు ఆపకుండా పరిపాలన చేసిన గొప్ప నాయకులు ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇక్కడే ఆటో సోదరులు గారు ఉన్నారు. ప్రతి సంవత్సరం మనకు 10,000 రూపాయలు వాహన మిత్ర కింద ఇస్తే ఏదో ఒక రూపంలో ఆ లైసెన్స్ ఫీజు కోసం, ఇన్సూరెన్స్ కోసం, దేనికో దానికోసం మన ఎన్ని గారు అయ్యాయి. కానీ ఈరోజు మన ఆటో వాళ్ళ గురించి మాట్లాడాలి ఎవరన్నా ఉన్నారా? ఒక పక్క కేసులు అన్ని గారు విపరీతంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో ముందుకెళ్తాను. కాబట్టి అన్ని గారు మనం ప్రజానికానికి వివరించే విధంగా, ప్రతి ఇంటికి గారు తీసుకెళ్లే విధంగా ఇక్కడ ఉన్న 6వ డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఇదే ప్రాంతంలో దాదాపుగా 3-4 సార్లు ప్రతి ఇంటికి గారు మనం తిరగటం జరిగింది. ఈ ప్రాంతంలో కొండ ప్రాంతంలో మెట్లు కానివ్వండి, రైలింగ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు వాటర్ పైప్ లైన్ సహా అన్ని చాలా వరకు కార్యక్రమాలు మనం చేసాం. ఈరోజు ఈ సంవత్సరం కాలంలో ఒక్క కొబ్బరికాయ అంటే ఒక కొబ్బరికాయ గారా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక్కగారు కొట్ల అభివృద్ధి కార్యక్రమాల మేర. కానీ మనం కార్యక్రమాలు చేసుకుంటూ పెద్దలు కర్యాల ముఖ్యబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటూ మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు మనందరం గారు వెళ్తాం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరూ గారు గమనిస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి మనందరం గారు కలిసి డివిజన్ స్థాయిలో ప్రతి ఒక్కరి దగ్గర బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి అందరిగా చెప్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కంచికచర్లలోని ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు యూరియా, నానో ఎరువులు అందుబాటులో ఉంచాలని సూచించారు. స్టాక్ రిజిస్టర్ ను తప్పనిసరిగా నిర్వహించాలని, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ బాలకృష్ణ పాల్గొన్నారు. ఎంత తగ్గించాలి చెప్పలేదు. ఎంత మాన్యువల్ బిల్స్ మీరు ఆన్లైన్ బిల్స్ అయ్యి జీపాస్ ఎక్కడ లైసెన్స్ కాపీ ఎవరు ఉన్నారా? ఏం పేరులో ఏం పేరు కోరమండల్ ఇంటర్నేషనల్. మీకు ఎప్పుడు రిన్యూవల్ ఎప్పుడు తీస్తుంది? అప్ టు 8-6 తర్వాత రిన్యూవల్ ఎప్పుడు తీస్తుంది? ఇప్పుడు అప్లై చేశారా? విజయవాడలోని రాజ్ భవన్ కు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు వచ్చారు. గవర్నర్ కార్యాలయం వద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అస్వస్థతతో ఉన్న గవర్నర్ ను జగన్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారని, ఇది కేవలం ఆరోగ్య విచారణ మాత్రమేనని వైసీపీ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ భారీ ప్రాజెక్టులను చేపట్టిందని, ఇందులో సింగపూర్ నుంచి మరింత సహకారాన్ని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్ లో 2వ రోజు పర్యటనలో భాగంగా ఆ దేశ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక విభాగం మంత్రి టాన్సీ లాంగ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం భేటీ అయ్యింది. అలాగే గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని ముఖ్యమంత్రి కోరారు. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని, ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతుందని సింగపూర్ మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించడంలో సింగపూర్ ఏపీకి సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై సింగపూర్ మంత్రి టాన్సీ లాంగ్ తో సీఎం చర్చించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సింగపూర్ పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్ లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించామని చంద్రబాబు గుర్తు చేశారు. సింగపూర్ ను చూసే గతంలో హైదరాబాద్ లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. మరోవైపు ఏపీలో నవంబర్ నెలలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రి టాన్సీ లాంగ్ ను సీఎం ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ లో గృహ నిర్మాణం, సబ్సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సింగపూర్ మంత్రి టాన్సీ లాంగ్ ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ రంగంలో సింగపూర్, ఏపీ కలిసి పనిచేస్తామని వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ, గృహ నిర్మాణం లాంటి అంశాల్లో ప్రపంచ బ్యాంక్ తో కలిసి పనిచేస్తున్నామని సింగపూర్ మంత్రి ఏపీ సీఎం కు వివరించారు. గతంలో హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిశానని సింగపూర్ మంత్రి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ సహా ఏపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాం. ఈ ఉత్సాహం రాబోయే రోజుల్లో మీ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నారాయణ గారు నేను మాట్లాడుతుంటే ఒక చీటీ ఇచ్చాడు. సార్, మీరు ముఖ్యమంత్రి కాక మునుపు రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేటివి. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పి అనౌన్స్ చేశారు. అప్పుడు ఒక 30 దాకా వచ్చాయి. అది కూడా కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాం, లిమిటే లేదని చెప్పి మీరు అనౌన్స్ చేశారు. 3 సంవత్సరాల్లో 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి. ఆ రోజు చాలా మంది నన్ను విమర్శించారు, ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీలు పెడుతున్నాడని. నేను ఒకటే చెప్పాను, 95లో మీరు చూస్తే ఫస్ట్ టైం ఏదైతే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది, అంతకు మునిపే మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు 1991లో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి దశ దిశ రూపకల్పన చేసిన వ్యక్తి పివి నరసింహారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే మిడ్ 90s లో 95 ఆ ప్రాంతంలో ఈ ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తానే నాకు ఒక ఆలోచన వచ్చింది. టీడీపీ పార్టీ అంటే బీసీల పార్టీ అని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమా అన్నారు. అన్ని సామాజిక వర్గాల వారి కోసం కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. రాజరాజేశ్వరిపేట పోలీస్ స్టేషన్ రోడ్ లో 70 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీసీ కళ్యాణ మండపం పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ రమణారావుతో కలిసి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమా పాల్గొని శంకుస్థాపన చేశారు.
చేశారు. ఈ సందర్భంగా ఎరుబోతు రమణతో కలిసి బోండా ఉమా మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి పార్టీల తరపున ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. సూపర్ 6 పథకంలో భాగంగా పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతి బిడ్డకు తల్లికి వందనం కార్యక్రమం వంటి పథకాలు ఇప్పటికే అమలు చేశామని చెప్పారు. ఆగస్టు 15 నుండి ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, స్త్రీ నిధి పథకాలు కూడా త్వరలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఏడాది కాలంలో పాలనలో అందించిన సేవలపై ప్రజల అభిప్రాయాలను సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నామని వెల్లడించారు. రోడ్లు, పార్కులు, హెల్త్ కేర్ సెంటర్లు, డ్రైనేజీలు వంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ పార్టీ అంటే బీసీల పార్టీ అని స్పష్టం చేశారు. బీసీ వర్గానికి చెందిన నాగవంశీల కోసం ప్రత్యేకంగా కళ్యాణ మండపం నిర్మిస్తున్నామని, అన్ని సామాజిక వర్గాల ప్రజలకు కళ్యాణ మండపాలు ఏర్పాటు చేయడమే లక్ష్యమని వెల్లడించారు. అవసరమైతే ఎన్ని నిధులైనా ఖర్చు పెట్టేందుకు వెనకాడమని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీగా ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు సూపర్ 6 హామీలు ఇచ్చాం. పింఛన్లు పెంచుతానన్నాం, ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచాం. 3,000, 4,000 ఇంటి దగ్గరికే తీసుకెళ్ళిస్తున్నాం. వికలాంగులకి 3,000, 6,000 ఇంటి దగ్గరికే తీసుకెళ్ళిస్తున్నాం. అట్లాగే గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం, ప్రతి మహిళా సోదరీమణికి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి దాదాపు 70 లక్షల మంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం ఇచ్చాం. అంతేకాకుండా త్వరలోనే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, అలాగే శ్రీనిధి కూడా మహిళలకి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా త్వరలోనే డేటు ఒక సంక్షేమ క్యాలెండరు విడుదల చేసి ఈ తేదీన ఈ స్కీమ్ ఇస్తున్నామని చెప్పి ఇవాళ అన్నీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాగవంశీ కుటుంబాలందరికీ కూడా సంక్రాంతి పండగ రోజుగా నేను భావిస్తూ ఉన్నా. గత 50-60 సంవత్సరాల నుండి విజయవాడ నగరంలో వలస కూలీలుగా, ముఠా కార్మికులుగా, రిక్షా కార్మికులుగా, ఆటో కార్మికులుగా, చిన్న చిన్న భవన నిర్మాణ కార్మికులుగా, మహిళా సోదరిమణులు మరి చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున గౌరవ పెద్దలు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు బోండమ మైస్రా గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ సిన్ని గారు మరి వారందరి దృష్టికి తీసుకొని వెళ్ళి ఎన్నికల ముందు మరి హామీలు అడిగాం. ఎన్నికల ముందు హామీలు అడిగితే ఏదో కొద్దిగా మరి చేస్తారు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కరెక్ట్గా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి నాకు ఒక నమ్మకం, నేను నమ్మినటువంటి సిద్ధాంతం రూపంగా నేను నమ్మాను. ఇబ్రహీంపట్నం ఆర్సీఎం స్కూల్ సమీపంలో గల పరికల బజార్ గ్రామంలో నివసించే గ్రామస్తులంతా జ్వరాల బారిన పడక తప్పటం లేదు. వర్షం కురిసిందంటే తర్వాత గ్రామంలో ప్రజలందరూ జ్వరాలతో ఇబ్బందులు పడాల్సిందేనని స్థానికులు అంటున్నారు. దీనికి కారణం వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీరు నిలిచిపోవడంతో దోమలు పెరగటం వలన వర్షాలు తగ్గినా నీరు నెల రోజుల పాటు నిలిచి ఉంటాయని, దీనివల్ల జ్వరాలు వస్తున్నాయని వారు అంటున్నారు.
బాధపడతావు ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు నిన్ను అల్లాడి పాత్ర పాపం ఇప్పుడు నందిగామలో సోమవారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉందని జగన్మోహన్ రెడ్డి అనడం విడ్డూరంగా ఉందని, ఇది ఆయన చేసిన పాపమేనని విమర్శించారు. 1,14,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్లారని, నేటికి టీచర్లు, పోలీసులకు ఆ బకాయిలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంకి మరింత సమయం పడుతుంది అనేటువంటి ఈ సందర్భంగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు రోజు సడన్ గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుర్తుకొచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూ ఒక ట్వీట్ పెడుతున్నారు. అయ్యా, మీ పాపమే నాయన ఈ రాష్ట్ర నిధికి దిగజారడానికి జగన్మోహన్ రెడ్డి గారు. అది మర్చిపోయి ఇదేదో ఈ ప్రభుత్వం చేసినట్టుగా మీరు ప్రతిరోజు ట్వీట్ చేస్తా ఉంటే ఒక్కసారి అర్థంలో మీ బొమ్మని మీరే చూసుకుంటే అర్థమవుతుంది. ఈ రోజు రాష్ట్రం అనుభవిస్తున్నటువంటి కష్టాలకి నష్టాలకి కారణం మీరే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆర్థిక విధ్వంసానికి పాపానికి కారణం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు. మీరు గతంలో దాదాపు 10 లక్షల కోట్లకు చేరినటువంటి అప్పు, 1,14,000 కోట్ల రూపాయల బకాయిల్ని మీరు పెట్టిపోయారు. 1,14,000 కోట్ల బకాయిల్ని పెట్టిపోతే దశల వారీగా మేము చెల్లించుకుంటూ వస్తా ఉన్నాం. ఎంప్లాయీస్ బకాయిలు ఇంకా ఉన్నాయి. పోలీసు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది. పిఎఫ్ లని మీరు వాడేసినటువంటి పరిస్థితి వచ్చింది. శ్రీనిధి ఫండ్స్ ని డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అన్ని అరాచకాలు ఎంత స్థాయిలో జరిగాయి అనంటే, భారతదేశంలో రిపోర్టు తయారు చేస్తే అప్పు తీసుకోలేనటువంటి పరిస్థితికి చేరుకున్న ఏకైక రాష్ట్రం ఏంది అనంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నిర్వాకం మీది కాదా? ఈ పాపం మీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు? చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎన్ని రకాలు 95 కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆపేసింది మీరు కాదా? ఆ 60% వాడేసింది మీరు కాదా? ఇవాళ మేము ఆ 60% ప్లస్ 40% 100% ఫండ్స్ ని మేము కేంద్రానికి 12,000 కోట్ల రూపాయలు చెల్లించి 75-76 పథకాలను రివైవ్ చేశాం. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి మూల కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు పెడుతుంటే దొంగే దొంగ నచ్చినట్టుగా ఉంది. చేసిన పాపాలు మీరు, మీ పాపాల ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రం అప్పుల ఊపులో కూరుకుపోయింది. మేము అప్పులు చెల్లించిందేదో ఆ డబ్బులు తీసుకున్నారు, ఏం చేశారని. ఆయన నువ్వు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికి, అప్పులు తీర్చడానికే కొత్త అప్పులు చేయడం జరుగుతోంది తప్ప తినడానికో ఇంకో దేనికో కాదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే మంచిది. ఇక కాంట్రాక్టర్ల బిల్లుల బకాయిలు విపరీతంగా ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత దశల వారీగా క్లియర్ చేసుకుంటూ వచ్చాం. మాక్సిమం ఇవాళ రిలీజ్ చేశాం. ఇంకా ఎక్కడైనా పాత ఉంటే కూడా వెతికి వాటినే ప్రయారిటీలో పెట్టి రిలీజ్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాం. ఎందుకు అనంటే దాదాపు కాంట్రాక్టర్లని చితికిపోయేటట్టు చేసినటువంటిది గత ప్రభుత్వం. అది ఒక రోజులో కోలుకునేలా చేయలేనటువంటి పరిస్థితి. కనీసం ఇప్పుడు కొంత ఆక్సిజన్ ఇచ్చేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నాం. సాధ్యమైనంత తొందరలోనే వ్యవస్థను కూడా రివైవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్రం అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టానికి నష్టానికి జగన్మోహన్ రెడ్డి గారి పాపమే. విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడులో మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ సోమవారం పర్యటించారు. 42.80 లక్షల నిధులతో నిర్మించిన సిమెంట్ రహదారులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం చేశారు. మద్రాస్ హైకోర్టు నుండి బదిలీపై రాష్ట్ర హైకోర్టుకు వచ్చిన ఆయనచే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాథ్ రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కె చిదంబరం, అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయ్, అదనపు అడ్వకేట్ జనరల్ పి సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిస్టర్ జనరల్ పార్థసారథి, పలువురు ఇతర రిజిస్టర్లు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కనకదుర్గ అమ్మవారికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న దసరా మహోత్సవాల నిర్వహణపై సోమవారం కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ వైదిక కమిటీ సభ్యులు వేద పండితులతో కలిసి మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దసరా ఉత్సవాలకు సంబంధించి శుభ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. అనంతరం ఏవో మాట్లాడుతూ శ్రీ విశ్వావసునామ సంవత్సర దసరా మహోత్సవాలను సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దసరా మహోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తారన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనం త్వరితగతిన జరిగేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామని, ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. దేవాదాయ శాఖ మంత్రులు, కమిషనర్, ఇతర ఉన్నతాధికారుల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో నిర్వహించే ఉత్సవాల్లో అమ్మవారు 11 రోజుల పాటు 11 అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారన్నారు. 22వ తేదీన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంతో దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 23వ తేదీన శ్రీ గాయత్రీదేవి, 24వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి, 25వ తేదీన శ్రీ కాత్యాయనీదేవి, 26వ తేదీన శ్రీ మహాలక్ష్మీదేవి, 27వ తేదీన శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి, 28వ తేదీన శ్రీ మహాచండీదేవి, 29వ తేదీన మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి, 30వ తేదీన శ్రీ దుర్గాదేవి, అక్టోబర్ 1న శ్రీ మహిషాసుర మర్దినీదేవి, అక్టోబర్ 2న విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారని వివరించారు. మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వర్యులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి రోజున ఉదయం మహాపూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుందన్నారు. ఏటా మాదిరిగానే అర్చక సభలు, వేద సభలు నిర్వహిస్తామని, ప్రతిరోజు నగరోత్సవం జరుగుతాయని శివప్రసాద్ శర్మ వివరించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు మరియు వైదిక కమిటీ సభ్యులు ఎల్ దుర్గా ప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు చింతపల్లి ఆంజనేయ, గణపాటి వేద పండితులు, మహర్షి, అర్చకులు శ్రీధర్ శర్మ, ఆలయ ఈవోలు, వివిధ విభాగాల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు. 2025 విశ్వావసునామ సంవత్సరంలో ఆశ్వేధ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వేధ శుద్ధ దశమి వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మాదిరిగా విశేషంగా జరుగుతాయి. దాని ఏర్పాట్ల గురించి ఈరోజు మా కార్యనిర్వహణాధికారి వారు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ సీనా నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన మీడియా మిత్రులు అందరూ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మరి అందరి గుడిని కూడాను ఈరోజు ఇక్కడికి సమావేశానికి పిలిపించి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంత వైభవపేతంగా నిర్వర్తించాలి, గతం కన్నా ఇంకా అత్యంత వైభవపేతంగా నిర్వర్తించడానికి సమిష్టి కృషి చేద్దాము అని మా కార్యనిర్వహణాధికారి పిలుపుతో ఈరోజు దసరా శరన్నవరాత్రి యొక్క అలంకార పత్రికను కూడాను ఈరోజు మా ఈవో గారి దీంట్లో విడుదల చేయడం జరిగింది. డేట్స్ ఏ రోజు ఆ రోజు వారికి సంబంధించిన అలంకరణ ఇవన్నీ కూడా దేవస్థానం నంది మా వైదిక కమిటీ, ముఖ్యంగా మా స్థానాచారి వారి ఆధ్వర్యంలో మొత్తం మిగతా సభ్యులు, ప్రధాన అర్చకులు కావచ్చు, ఉపార్చకులు, వీళ్ళందరూ కూడా కలిసి నిర్ణయం చేశారు. ఈ డేట్స్ వరకు మీకు ఇది మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసమే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మనకు జిల్లా కలెక్టర్ గారు మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రేపు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. మరియు మన దేవాదాయ శాఖ కమిషనర్ గారు, అలాగే పై అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా వీటి మీద ఇంకా అనేక సమావేశాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి రాను రాను మనం చర్చించుకుందాం. మహిళా
రిజర్వేషన్ చట్టాన్ని సవరించాలని, బీసీ మహిళలకు సబ్ కోటా అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీని శంకర్రావు డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం 33% మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినప్పటికీ బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించకపోవడం దారుణమన్నారు. మహిళా రిజర్వేషన్ లో బీసీ సబ్ కోటా విషయం తేల్చే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ లో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ లో ఓబీసీ మహిళలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఆందోళనకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీని శంకర్రావు సంఘీభావం ప్రకటించారు. మహిళా విభాగం అధ్యక్షురాలు సంకరపు జయశ్రీ, గౌరవ అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి తదితరులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా కేసీని శంకర్రావు, సంకరపు జయశ్రీ మాట్లాడుతూ దశాబ్దాల పోరాటం అనంతరం మోడీ ప్రభుత్వం 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. మహిళా రిజర్వేషన్ లో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించకుండానే తెలపటం పాలకుల పెత్తందారితనానికి నిదర్శనమన్నారు. బీసీ మహిళల సబ్ కోటా కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీసీ సంఘాలు ఆందోళన చేస్తున్న పాలకులు పట్టించుకోకపోవటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జనగణన సాకుతో మహిళా సబ్ కోటాను అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ లో బీసీ సబ్ కోటా విషయం తేలే వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. ఆందోళనలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, మహిళా విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. మేము ఈరోజు ఈ విజయవాడలో ఈ ధర్నా చౌక్ దగ్గర 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్న సందర్భంగా ఓబీసీల వాటా ఎంత అని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చౌకలో ధర్నా చేస్తున్నామండి. ఈ ధర్నా ద్వారా మేము ఇప్పుడున్న గవర్నమెంట్లకు తెలియజేస్తున్నది ఏమంటే, అటు సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇటు స్టేట్ గవర్నమెంట్ అయినా గత 30 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తూ ఉంది. దీన్ని ఏమనాలో తెలీదు. 33% రిజర్వేషన్ ఇస్తామంటారు. ఇస్తామన్న తర్వాత ఓబీసీలు మేము డిమాండ్ చేయంగానే ఈ బిల్లు కోల్డ్ స్టోరేజ్ లేకపోతుంది. ఆ రోజుల్లో వాజ్పేయి ప్రధానిగా ఉన్న రోజుల్లో పార్లమెంటు ముందర ఎంపీలతో కలిసి నేను కూడా ధర్నాలో కూర్చున్నాను. వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు పోరాడినాము, ఎన్టీఆర్ గవర్నమెంట్ అప్పుడు కూడా ఉన్నాము, అసెంబ్లీ ముందర కూర్చొని పోరాడినాము, ఇదే బిల్లు కోసమే పోరాడినాము. ఈరోజు ధర్నా చౌక్లో ఓబీసీ మహిళలు ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయశ్రీ గారి నాయకత్వంలో ఈ రోజున ఇక్కడ జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి కూడా మహిళలందరూ కూడా మరి ఈరోజు దీక్షలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి 33% రిజర్వేషన్ని మహిళా కొత్త పార్లమెంటు భవనంలో మోడీ గారు చాలా సంతోషంగా మహిళలతో మంచి జరిగిందని ఆ రోజున తొలిగా ఈ బిల్లుని ప్రవేశపెట్టినటువంటి విషయం దేశం అంతా కూడా తెలుసు. గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ బిల్లింగు పెండింగ్ పట్ట కారణాలు ఏంటంటే, ఆ రోజున మహిళా బిల్లు అందరూ ఆమోదింపజేశారు. కానీ ఆ రోజున ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ కానీ, ములాయం సింగ్ కానీ, అదేవిధంగా శరత్ యాదవ్ గారు కానీ మా ఓబీసీ మహిళా వాటా ఎంత అనేది తేలిస్తేనే ఈ బిల్లుకి మేము ఆమోదం తెలియజేస్తామని ఆ రోజున పార్లమెంట్లో ఘంటాపదంగా చెప్పినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ప్రజల పోరాటం వల్లనే కృష్ణా కరకట్ట రక్షణ గోడ నిర్మాణం జరిగిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శేష్ బాబురావు అన్నారు. 5 దశాబ్దాలుగా నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 400 కోట్లు విలువ చేసే పాత బస్టాండ్ స్థలాన్ని లులు కంపెనీకి ఇస్తూ జీవో ఇచ్చారని, పేదలకు మాత్రం మొండి చేయి చూపుతున్నారని బాబురావు దుష్మెత్తారు. కృష్ణా కరకట్ట ప్రాంతంలో 50 ఏళ్లుగా నివసిస్తున్న నిరుపేదలకు ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇళ్ల పట్టాల సాధన సమితి ఆధ్వర్యంలో బందర్ రోడ్లోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి కరకట్ట ప్రాంతంలో ఉండే పేదలకు అక్కడి ఎమ్మెల్యే, మంత్రులు ఇళ్లకు పట్టాలు ఇచ్చారని, కానీ కృష్ణా కరకట్ట ప్రాంతంలో ఉన్న పేదలకు ఇవ్వరా అని వారు ప్రశ్నించారు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి తప్ప వీరికి పట్టాలు మాత్రం ఇవ్వడం లేదన్నారు. గెలిచిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. 400 కోట్లు విలువ చేసే పాత బస్టాండ్ స్థలాన్ని లులు కంపెనీకి ఇస్తూ జీవో ఇచ్చారని, నిరుపేదలకు పట్టాలు ఇవ్వకుండా తాత్సర్యం చేస్తున్నారని వారు మండిపడ్డారు. 5 దశాబ్దాలుగా నివసిస్తున్న కృష్ణా కరకట్ట వాసులను మాత్రం పట్టించుకోవటం లేదని అన్నారు. విజయవాడలో వేల మంది కృష్ణా కరకట్టన దశాబ్దాల నుండి కాపురం ఉంటున్నారు. వరదలు వచ్చి ఎన్నోసార్లు మునిగిపోయినాయి.
సర్వస్వం కోల్పోయారు. అయినా వేరే గత్యంతరం లేక కృష్ణా కరకట్ట మీదే ఉన్నారు. ఈరోజు ప్రజల పోరాటం వల్ల కృష్ణా కరకట్ట మీద రిటైనింగ్ వాల్ రక్షణ గోడల నిర్మాణం జరిగింది. రక్షణ గోడ నిర్మాణం జరిగిన తర్వాత ఇవాళ వరద వచ్చే అవకాశం లేదు. మరి 50 ఏళ్ళు 60 ఏళ్ల నుండి నివాసం ఉంటున్న వాళ్ళకి పట్టా కాగితం ఒక సంతకం పెట్టి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడానికి ఏం అడ్డం వచ్చింది? జీవో నంబర్ 30 అని చెప్పారు. ఇల్లు నివాసం ఉంటున్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామన్నారు. ఇంతవరకు పట్టాలు ఎందుకు ఇవ్వాల? దానికి తోడు విజయవాడలో రైవస్ కాలువ ఒడ్డునున్నటువంటి పాత బస్టాండు 400 కోట్ల రూపాయల విలువైన భూమిని దుబాయ్లో ఉన్న లూలు కంపెనీకి ఇస్తూ వెంటనే జీవో ఇచ్చారు. కృష్ణా కరకట్ట ప్రాంతం 5 దశాబ్దాల కిందట ఏర్పడినటువంటి ప్రాంతం. 50 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో ఇళ్ళు వెలిసినాయి, ఇళ్ళు ఏర్పడ్డాయి. అప్పటి నుండి వరదొచ్చినా, ముంపు వచ్చినా, మొరకొచ్చినా ఆ ఇళ్ళని కాపాడుకునేటువంటి దానికి చిన్న చిన్న గోడలు కట్టుకుని హద్దు నుంచి నది నుంచి నీరు ఒత్తిడి తాకుండా ఉండేదానికి కట్టుకున్నటువంటి గోడలు ఈరోజు కూడా ఆ ఇళ్ళని కాపాడుతూ ఉన్నాయి. ఎంత మొరకొచ్చినా మునుగుతూ ఉన్నటువంటి పరిస్థితి చూసి రణదివే నగర్ కానీ, తారక రామానగర్ కానీ, భూపేష్ గుప్తా నగర్ కానీ, రామలింగేశ్వర నగర్లో కళానగర్ కానీ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామన్నారు. తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ సుబ్బరావు కాలనీ 2వ రోడ్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సారథ్యంలో ప్రజలకు సుపరిపాలన అందుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ అందించామని, రాబోయే రోజుల్లో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో లేదా విజయవాడ నగరంలో అభివృద్ధి ఒక రోడ్లే కాదు, డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్ అన్నీ కూడా ప్రక్షాళన చేసి ఒక సమగ్రమైన పట్టణంగా దీన్ని తీర్చిదిద్దడానికి ఇప్పటికే భారతదేశ ర్యాంకులో తొలి 2-3 ర్యాంకుల్లో ఉన్న మన విజయవాడ నగరం దాన్ని మొట్టమొదటి ర్యాంకు తీసుకురావడానికి మన ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ముందుకు వెళ్తూ ఉన్నారు. అనేకమైన కార్యక్రమాలకు ఆయన మాకు చేయూతనిస్తూ ఉన్నారు. ఇక్కడ సుబ్బారావు కాలనీ, న్యూ కాలనీలో ఇవాళ 2 రోడ్లకు 26 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాదు ప్రధాన రహదారులు, దీని చుట్టుపక్కల ఉన్న కాలనీకి చుట్టుపక్కల ఉన్న ప్రధాన రోడ్లన్నీ కూడా సుమారు అవసరమైన ఈ కాలనీకి రావడానికి లేదా విజయవాడ దాటి వెళ్ళడానికి అవసరమైన రోడ్ల నిర్మాణం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలవడం జరుగుతోంది. సరే, అభివృద్ధి ఖచ్చితంగా అభివృద్ధికి చిరునామా నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్న సింగపూర్లో ఆయన వెళితే అక్కడ పలికిన స్వాగతం కానివ్వండి, అక్కడున్న అనేకమైన సంస్థలు వచ్చి ఆయన కలవటం కానివ్వండి, ఆ సంస్థలు గత ప్రభుత్వం వాళ్ళని అవమానపరిచిన దానికి వాళ్ళ 5 సంవత్సరాల పాటు మన రాష్ట్రానికి రాలేదు. మరలా నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు వాళ్ళందరూ స్పందించిన తీరు, ఇవన్నీ కూడా పిల్లల భవిష్యత్తు బాగుపడటానికి, మన పిల్లల యువతే మనకు స్థిరాస్తి. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ జిల్లాకు కూడా ఎక్కడ యువత చక్కగా ఉద్యోగాలు చేసుకుని ముందుకు వెళ్తారో అదే ఒక స్థిరాస్తి. రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఆ గణనాల్లో, ఆ లెక్కల్లో ఈ పిల్లలు ఉపాధి పొందితే ఆ యొక్క రాష్ట్ర వృద్ధి రేటు కూడా
పెరుగుద్ది. ధర్మస్థల హత్యోదంత ఘటనలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేయాలని మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. వందలాది మహిళలను హతమార్చిన వారు సమాజంలో గౌరవనీయులుగా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మస్థల హత్యోదంత ఘటనలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేయాలని కోరుతూ విజయవాడ లెనిన్ సెంటర్ లో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత జాతీయ మహిళా సమైక్య నాయకురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ధర్మస్థలి ఆలయ పరిసర ప్రాంతాల్లో జరిగిన దారుణ ఘటనలపై విచారణ మందకొడిగా సాగుతుందని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరుగుతుందా అనే అనుమానం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 1983 నుండి ఇప్పటి వరకు అనేక మంది మహిళలు, బాలికలు మిస్సింగ్ అయినా సక్రమ దర్యాప్తు జరగలేదని తెలిపారు. దోషులు ఆర్థిక, రాజకీయ అధికార బలంతో వ్యవస్థ లోపాలను ఉపయోగించి తప్పించుకున్నారని అన్నారు. మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన వాంగ్మూలం భయంకరమైందని వనజ పేర్కొన్నారు. అనేక బాలికల శవాలను నేత్రావతి నది పరిసర ప్రాంతాల్లో పూడ్చిపెట్టినట్లు అతడు వెల్లడించారని చెప్పారు. పోలీసులు ప్రాథమిక సాక్ష్యాలను సేకరించకుండా సమయం వృధా చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఉన్న యావత్తు ప్రజానీకము, ముఖ్యంగా మహిళా లోకం అంతా కూడా ధర్మస్థల వైపు చూస్తూ ఉంది. ధర్మస్థలిలో జరుగుతున్నటువంటి సంఘటనలు వరుసగా వస్తున్నటువంటివి చూస్తూ అందులో నుంచి వణుకు పుడతా ఉంది. చాలా ఆందోళనగా ఉంది, ఆవేదనగా ఉంది, కన్నీటి పర్యంతం అవుతా ఉంది మహిళా లోకము. ఈ రోజున ధర్మస్థలంలో జరిగేటువంటి ఘటనల్ని వాటిని ఏదో ఒక కుట్ర పేరుతో ఏదో జరుగుతున్న కుట్ర అని చెప్పేసి దాన్ని పక్కదావ పట్టిస్తానికి బీజేపీ నాయకత్వం, బీజేపీకి బాకాలు ఇదేటువంటి మీడియా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. 1983 నుంచి కనుక కర్ణాటకలో జరిగినటువంటి అనేక చరిత్ర ఘటనలు కనుక మనం తీసుకున్నట్లయితే 83 నుంచి కూడా ఆ రకమైన మిస్సింగ్లు, అన్ట్రేసింగ్, ఆన్సర్ లేనటువంటివి, అత్యాచారాల ఘటనలు, చంపేసిన ఘటనలు, ఆ నేత్ర నది ఒడ్డున ఆ ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి సవాలు అనేక ఉన్నాయని చెప్పేసి ఆనాడు నుంచి విచారణ చేసినటువంటి అనేక సమస్యలు ఈ రోజున వెలుగులో తెస్తా ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఉగ్రప్ప నాయకత్వం, ఒక పార్లమెంట్ మెంబర్ ఉగ్రప్ప నాయకత్వం 2016లో వచ్చినటువంటి నివేదిక చాలా స్పష్టంగా పోలీసుల వైఫల్యాన్ని, దాదాపు 800 మంది అత్యాచారాలు కానీ, చంపేయటం కానీ, ఏ రకంగానైనా కానీ ఘటనలో బాధ్యతలుగా వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగిందని చెప్పేసి ఆయన చేసినటువంటి రిపోర్టు ఈ రోజున మనం అందరి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నటువంటి నేపథ్యము. ఈ రోజున అక్కడ ఎవరైతే పనిచేశారో ఒక పారిశుద్ధ్య కార్మికుడు విజిల్ ప్లేయర్ లాగా బయటకు వచ్చి మ్యాజిస్ట్రేట్ యొక్క ఆయన ముందే మొత్తం అంతా రికార్డ్ చేసినట్టు జరిగింది. ఆయన చెప్తా ఉన్నాడు, నాకు చాలా గిల్టీగా ఉంది, నా చేతులతో రోజుకి 2-3 శవాలను పాతిపెట్టాను, సుమారుగా 300 పైగా శవాలను నేనే పాతిపెట్టాను, మీరెవరైనా వస్తే ఆ శవాలు ఎక్కడ ఏంటి అన్నీ చూపిస్తానని చెప్పని ఆయన అస్థిపంజరాలని, వీడియోస్ని, ఫొటోస్ని అన్నీ తీసుకెళ్ళి ఆ మెజిస్ట్రేట్ ముందు చూపించడం జరిగింది. ఈ రోజున ఇవన్నీ కూడా చూసిన మీద కర్ణాటక గవర్నమెంట్ సిట్ వేసింది. ఓకే, సిట్ వేసింది, ఒక మంచి ఆఫీసర్ని, మహంతి ఆఫీసర్ని వేసి దర్యాప్తును కొనసాగించమని చెప్పారు. దాన్ని మేమందరం స్వాగతిస్తున్నాం. కానీ ఇక్కడ అందరూ ఆలోచించవలసింది ఏంటంటే అక్కడున్న ధర్మస్థలి పెద్దలు చాలా రాజకీయంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాల బలవంతులైనటువంటి కుటుంబం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూర్పు నియోజకవర్గం సంబంధించి గుణదల క్లస్టర్ లో బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. పంచచర్లలోని ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆకస్మిక తనిఖీ, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిక. కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీఓ బాలకృష్ణ. విజయవాడలోని రాజ్ భవన్ కు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు. ఇది కేవలం ఆరోగ్య విచారణ మాత్రమేనని వైసీపీ వర్గాలు మీడియాకు వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.